హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలంటూ వృద్ధ దంపతులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో చోటు చేసుకుంది. మా కోడలు ఆక్రమించుకున్న ఇల్లు, పంట పొలాలను ఇప్పించండి అంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వడ్లమూరు గ్రామానికి చెందిన పుట్ట రామకృష్ణరావు, లక్ష్మి కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు ఇచ్చిన విధంగా కోడలు మంజుల ఆక్రమణలో ఉన్న ఇల్లు, వ్యవసాయ భూమిని అప్పగించాలంటూ కలెక్టర్ను వేడుకున్నారు. రెవెన్యూ అధికారులు కోర్టు చెప్పినా మంజుల వినడం లేదని, బ్రతకడానికి ఆదాయం లేదని కలెక్టర్కు వృద్ధ దంపతులు విజ్ఞప్తి చేశారు. కపిలేశ్వరపురం మండలం వడ్లమూరు గ్రామం. మాకు 3 సంవత్సరాల క్రితం మా కోడలు వచ్చి మమ్మల్ని బయటికి కట్టేసింది. వడ్లమూరు ప్రెసిడెంట్ చిట్టిబాబు భారీ ప్రెసిడెంట్ అండి మంగమ్మ. 7 పంటలు అయింది. 7 పంటల నుంచి కూడా ఇప్పటి వరకు ఓడ్చనివ్వలేదు. ఆర్గానిక్ వ్యవసాయం చేస్తాను, గోవులను తోలిపోయారు, బియ్యం అమ్మేసుకుంది. మమ్మల్ని బయటికి గెట్టేసి సకల గత్తరు చేసేసింది. నేను ఇప్పుడు మీకు ఏం కావాలో చెప్పండి.